స్క్రీన్ పై చూడొచ్చు. ఇది బిల్డింగ్. ఇది టోటల్ 180 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3200లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ 32.5 × 50 ఉంటుంది. 32.5 వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఎలివేషన్లో ఉంటుంది. మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది. కేఎల్ఆర్ వెంచర్లో చుట్టుపక్కల ఆల్ హౌజెస్ ఉన్నాయి. మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు. అది డెడ్ ఎండ్. అది 100 ఫీట్స్ రోడ్. 100 ఫీట్స్ రోడ్ నుండి ఓన్లీ 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ ముంగట 30 ఫీట్స్ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనం హౌస్ లోపలికి వెళ్ళి డీప్గా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. చాలా స్పేసెస్గా ఉంది అయితే కార్ పార్కింగ్. ఇది స్టెప్స్ కింద ఇట మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఎటువంటి లేదు. వాటర్ ఫుల్గా వస్తాయి. ఇది మెయిన్ డోర్ ఎంట్రీ. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌజు. ఇది వచ్చేసి బాల్కనీ 2 ఫీట్స్ ఉంటుంది. మనం ఒక్కసారి లోపల చూసినట్లయితే ఇది కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది హాల్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHKలో టోటల్గా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇది రెడీ టు మూవ్ హౌస్. ఆల్రెడీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి టీవీ ఏరియా. మనం కన్స్ట్రక్షన్ చూడవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పూర్తిగా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియా డైనింగ్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా అయితే చేయించారు. ఇది కిచెన్లో ఇట కబోర్డ్స్ పూర్తిగా కంప్లీట్ చేసి ఇచ్చారు. మనం ఒక్కసారి ఈస్ట్ ఫేసింగ్లో ఇట డోర్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఇట కబోర్డ్స్ వేయించారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇవి కబోర్డ్స్, కింద గ్రానైట్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇట కబోర్డ్స్ వేయించారు. చాలా స్పేసెస్గా ఈ హౌస్ ఉంది. చాలా నీట్గా ఉంది. రెడీ టు మూవ్. ఇక్కడ 2 BHK పోర్షన్ రెంట్ దాదాపు ఒక 12-13,000 అయితే 100% అయితే ఉంటుంది. మంచి క్లాస్ ఏరియాలో ఈ హౌస్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ డోరు. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి బోరు కానీ మున్సిపల్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 2 ఫీట్స్ బాల్కనీ. బోరు అండ్ సంపు 2 ఇచ్చారు. ఇది వచ్చేసి బోరు, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి సంపు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ఉంటుంది. ఇవి వచ్చేసి స్టెప్స్ పూర్తిగా గ్రానైట్ యూజ్ చేశారు. మేడ్చల్ NH-44 హైవే నుండి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మంచి దగ్గరగా ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK పోర్షన్లు 2 అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది 1 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్. ఈ ఏరియాలో 1 BHK పోర్షన్ మినిమం 6,000 అయితే ఉంటుంది రెంట్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. హాల్లో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు.
ఇది కిచెన్లో ఇట సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా, బాల్కనీ. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. వాష్ ఏరియా అలా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినట్టుగా పైన 2 ఫీట్స్ బాల్కనీ అయితే ఇచ్చారు. మనం అవుట్ సైడ్ నుండి వాషింగ్ మిషన్ కానీ వేరే అదర్ ఐటమ్స్ మనం తీసుకెళ్ళాలన్నా కానీ ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారు కార్నర్కి. ఇక్కడ నుండి ఈస్ట్ ఫేసింగ్లో కిచెన్కి డోర్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్, సెకండ్ 1 BHK పోర్షన్. ఇందులో ఫాల్ సీలింగ్ ఇట యూజ్ చేశారు. గ్రౌండ్ వచ్చేసి టైల్స్ అయితే యూజ్ చేశారు. చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉంది. హాల్కి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. హాల్లో చాలా నీట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు మూవ్. మీరు ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ 1,35 lakhs చెప్తున్నారు. 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.